న్యూజిలాండ్లో ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారితో పాటు ఇతర శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధుల వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. జాతీయ వైద్య సలహా సేవా సంస్థ హెల్త్ లైన్ కు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య పెరిగిందని రేడియో న్యూజిలాండ్ నేడు వెల్లడించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ కాల్స్ సంఖ్య కొంత తక్కువగానే ఉందని పేర్కొంది. దేశంలో ఈ ఏడాది అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయి దక్షిణ ద్వీపంలోని కొన్ని ప్రాంతాలు మంచుతో కప్పుకుపోయాయి. దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ఆక్లాండ్ ప్రాంతంలో జూన్ 1తో ముగిసిన వారంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 50% పైగా పెరిగింది. అయినప్పటికీ మొత్తం మీద ఈ సంఖ్య గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే సమానంగానే ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మురుగునీటి పరీక్షల ద్వారా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హెల్త్ న్యూజిలాండ్ స్పందించిందని సిబ్బందిని పెంచడం, ఆసుపత్రిలో పడకల వినియోగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, టీకా కార్యక్రమాలను ముమ్మరం చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు ఆరెంజ్ నివేదికను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.